సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం 3.0 వస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. ఈవెన్ అటు కూడా జగన్ కూడా జగన్ కూడా 2.0 నేను వస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే కానీ సార్ అంటే వర్కౌట్ అవుతుందంటారా మళ్ళీ పునరుత్తేజంగా రావడానికి? ఒక్కటి గుర్తుంచుకోమ్మా, ఈ దేశ రాజకీయాలు మొత్తం ఒకసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూస్తే ఇప్పుడు కూడా రీజనల్ పార్టీలను పుట్టిన ఒక తమిళనాడు అవ్వచ్చు, ఒక కర్ణాటక అవ్వచ్చు, ఒక గుజరాత్ అవ్వచ్చు, ఒక పంజాబ్ అవ్వచ్చు, రీజనల్ మన తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, రీజనల్ పార్టీలకి మరణం ఉండదు. మరణం అనేది ఎప్పుడు ఉండదు. రీజనల్ పార్టీలు ఒక ఆవేశంతో పుడతాయి. ఒక స్థానబలం, స్థానము నా స్థానము మనది మన అనే ఒక ఆవేశంతో పుడతాయి. ఈ ఆవేశంతో పుట్టినట్టు మధ్యలో విరామం రావచ్చు కానీ వాటికి మరణం ఉండదు. మినిమం చరిత్ర మొత్తం మన దేశ చరిత్ర మొత్తం చూసుకుంటే, దేశంలో ఉన్న రీజనల్ పార్టీల చరిత్ర మొత్తం చూసుకుంటే అవి కింద పడితే మీద లెగుస్తాయి, వాటికి మరణం ఉండదు. మళ్ళీ ఒకసారి ఏదో ఇచ్చాము సరే, నచ్చగా ఇస్తారు, ఇచ్చినాక మళ్ళీ మనదే మనం చూసుకోవాలి, మనది లేకపోతే మనకు జరగదు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు ఇవాళ తెలంగాణ వచ్చింది, కేసీఆర్ పీరియడ్లో తెలంగాణ దేశం మొత్తం మీద ఒక వెలుగు చూసింది. తెలంగాణ మొత్తం అలా కళ్ళు పెద్దగా చేసి చూశారు. వాట్ ఈస్ గ్రోయింగ్ తెలంగాణ, గ్రేట్ తెలంగాణ అని చూసింది. ఇవాళ తెలంగాణ ఆ బ్రాండ్ ఇమేజ్ పోయింది, ఆ బ్రాండ్ ఇది పోయింది, ఢిల్లీ దాసుల కింద తయారైంది. ఇవాళ తెలంగాణ మీ ముఖ్యమంత్రి ఎక్కడే అంటే రాహుల్ గాంధీ కాళ్ళు, సోనియా గాంధీ కాళ్ళు చూపిస్తే ఆ కాళ్ళ దగ్గర పడుంటారు ఆ నలుగురు, ఒకడు మా ముఖ్యమంత్రి అనే పరిస్థితి దిగజార్చేశారు ప్రతి దానికి. ఢిల్లీ అని ఆఖరికి ఎంత దిగజార్చాడంటే రేవంత్ రెడ్డి, సోనియా కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోమని అంటున్నాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రతినిధిగా సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని పోసుకోవాలని ఇంత దిగజారుడు, ఆ పదవికి ఇంత దిగజారుడు, ఇంత బానిసం కాలు మొక్కుతా నీ పెంట తింట దొరా అన్నట్టు ఇంత దౌర్భాగ్యపు స్థితికి దిగజార్చాడు. అది ప్రజలు ఇవాళ మళ్ళీ చూసావా, ఇక ఈ ప్రభుత్వాలు, ఢిల్లీ ప్రభుత్వాలు చేతిలో ఉంటే మనం ఇండివిజువాలిటీ పోతుంది, మన వ్యక్తిత్వం నశించిపోతుంది, మన పౌరుషాన్ని, మన ఆత్మభావాన్ని తాకట్టు పెడతారు వీళ్ళు ఢిల్లీ వీధుల్లో అని మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్రజలు మన తెలంగాణ వాడు తెలంగాణ కోసం పోరాడి 14 ఏళ్ళు ఏకదాటిగా పోరాడి అన్నిటినీ పక్కన పెట్టి దేన్ని ఒకే మొక్కుసూటిగా ఆ తెలంగాణ కోసం పోరాడిన యోధుడిని మన పక్కన కూర్చోబెట్టి, ఆ సింహాన్ని పక్కన కూర్చోబెట్టి, ఈ చిట్టెలుకలు కూర్చోబెట్టి ఆశీలకు ఆస్థానం మీద కూర్చోబెట్టామే, ఎంత దౌర్భాగ్యం పనిచేసామని, ఎంత పొరపాటు చేసామని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా తన్నుకుంటూ వస్తుంది. ఈ రీజనల్ పార్టీలు చచ్చిపోతేనే ఎవడన్నా అంటే వాళ్ళకి రాజకీయ అవగాహన కానీ, ఈ దేశ రాజకీయాల పరిస్థితులు కానీ అంతగా అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతారు. కానీ సార్ ఇప్పుడు అటు వైఎస్ఆర్సీపీ పార్టీని చూసినా అంటే అస్తిత్వం లేకుండా చేస్తాం అని చెప్పేసి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. ఇటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నామరూపం లేకుండా తుడిచిపెట్టేస్తాం. ఈ పిచ్చి డైలాగులు, పిచ్చి కారు కూతలు అంటారు, పిచ్చి కూతలు అంటారు. అవగాహన లేకుండా అజ్ఞానంతో నోటికొచ్చింది ప్రేలాపించే ప్రేలాపనలు అయ్యి, పిచ్చి ప్రేలాపనలు, వెర్రి ప్రేలాపనలు. నువ్వెవడు రేవంత్ రెడ్డి ఎంత ఎవరు తెలంగాణ కోసం పోరాడిన 14 ఏళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావు? చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఆయన కాళ్ళు పిస్తూ కూర్చున్నావు. నీకు ఆ పోరాట విలువ నీకేం తెలుసు? నువ్వేం చేసా? కేసీఆర్ నామరూపం గుర్తు లేకుండా చేస్తానంటే నీ అడ్రస్ లేకుండా పోతావు. నువ్వెవడివి? ఏదో తంతి గాలిని పుట్టవచ్చు, ఏదో పెద్ద చించుకొచ్చిన ప్రజలేమి నేను నిరాజనాల పట్ల 60 సీట్లో గెలిపిస్తే 54 సీట్లు ఓడిపోయింది కాంగ్రెస్. ఏదో పెద్ద పుడిగిలాగా ప్రజలు నిరాజనాలు కట్టి మీకు 100 సీట్లు ఇచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక ఈక్వేషన్లో ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తే కేసీఆర్ని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోనూ గ్రేటర్ హైదరాబాద్లోనూ మీకు సీట్లు వచ్చాయి. మీరు ఒక్క సీటు రాలా, సిగ్గు శరం తెచ్చుకోండి, ఒక్క సీటు రాలా మీకు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో. ఎడ్యుకేటెడ్ చదువుకు ఇప్పుడు అక్కడ ఏదో చిన్న ఒక దీంట్లో అలసత్వం అవ్వచ్చు, కేసీఆర్ అలసత్వం అవ్వచ్చు, ఒక భరోసా అనుకుని ఉండొచ్చు. అక్కడ తంతే పక్కన విలేజ్లో, రూరల్ ఏరియాలో కాస్త మీకు పడింది. దానికి ఇంత ఎగిరెగిరి పడితే
ఇంక 80 సీట్లు 90 సీట్లు సాధించుకునే వాళ్ళు ఎంత ఎగిరి పడాలి. ఇప్పుడు ఎప్పుడు పోతావో ఇప్పుడు తెలియదు. నువ్వు ఎంతసేపు మూటలు సర్ది ఢిల్లీకి పంపించే, మూటలు సర్ది మీ అధిష్టానాన్ని పంపించే కార్యక్రమం తప్పితే ప్రజాపాలన ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ మూటలు, ఎవరిని గిల్లితే మూటలు వస్తాయి, ఎవరిని నెత్తిమీద చేయి పెడితే మూటలు వస్తాయి, ఆ మూటలు అధిష్టానాన్ని పంపించాలి. మనం మహారాష్ట్ర ఎన్నికలు పంపించాం, మనం ఢిల్లీ ఎన్నికలు పంపించాం, ఇప్పుడు ఇంకా మూటలు రెడీ చేయాలి రేపు పంజాబ్ ఎన్నికలకి. ఎట్లా ఈ ఆలోచన తప్పితే ప్రజా ఆలోచన కానీ, ప్రజలకు ఏం చేద్దామని కానీ ఏముంది? నీ పదవి కాపాడుకోవాలి. ఈ నువ్వు కొంచెం ఆలమరిచావా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టప్ అండ్ రెడ్డిగా ఉన్నాడు. సో ఆయన ఎక్కడ పీఠం ఎక్కేస్తారు, నన్ను ఎక్కడ లాగేస్తారని నీకు అదే భయము, అదే ఆలోచన. ఆ డబ్బులు గిబ్బులు ఎవరిని ఎట్లా బెదిరించాలి? ఇప్పుడు ట్యాక్సులు, రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, డబుల్ ట్యాక్సులు బెదిరించి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మూటలు పంపించాలి, నీ పదవి కాపాడుకోవాలి. నీ తమ్ముళ్ళకి కుటుంబ కుటుంబంలో వాగాడు మాడగా. ఇప్పుడు ఏంటి నీ కొడుకు, నీ తమ్ముడు ఎవరయ్యా? ఎందుకు నీ అన్నకి అంత సెక్యూరిటీ ఏమిటి? అతను ఏమిటి? అతను సెక్యూరిటీ ఏంటి ఇస్తున్నావు? నీ కాంట్రాక్టులు ఎందుకు ఇస్తాను? నీ తమ్ముళ్ళకి వాళ్ళకి కాంట్రాక్టులు ఎందుకు వెళ్తున్నాయి? వాళ్ళకి ఏ సంబంధం అని ఎందుకు ఇస్తాను? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మా ప్రజలు గుడ్డోళ్ళు కాదు. ఇవాళ సోషల్ మీడియా చాలా పవర్. ప్రజలు ఏమో అమాయకులు కాదు. ఏదో అమాయకులు మమ్మల్ని గెలిపించారని అమాయకులు అనుకుంటే పొరపాటు. అమాయకులు గెలిపించలేదు మిమ్మల్ని. మీరు ఏదో ఇస్తా అన్నారు, సరే 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చాం కదా, ఒక 5 సంవత్సరాలు ఇచ్చి చూద్దాం అని మీ మాటలు నమ్మారు. అంతే. మీరేదో పుడింగి వాళ్ళు, ఈ కాంగ్రెస్ ఏదో పుడింగి, మీకు తెలుసు, మీ చరిత్ర మొత్తం తెలుసు. మీరు అబద్ధాల కోరుల చరిత్ర తెలుసు, అవినీతి ఆశ్రయపక్షం మీ ఆయుధాలకు తెలుసు, అన్ని తెలుసు. అయినా ప్రజలు 10 ఏళ్ళు ఇచ్చాం కనుక ఒక్కసారి అడుగుతున్నాడు కదా, నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, అంతకన్నా ఇంత ఇస్తాను, అంత ఇస్తాను అంటున్నాడు కదా అని ఒకసారి చూద్దామని నమ్మారు. అంతే తప్పితే అన్ని ఇచ్చారు తప్పితే మీరేదో పెద్ద పుడింగిలుగా విశ్వాసం కాదు. మీరు సగం అనుమానంతో ఇచ్చారు. మీరు మా డిఎన్ఏ ఇదే, నక్క ఓడబెట్టును, కుక్క మురుగును, పిల్లి మ్యావను, పాము బుసగొట్టును, మేము అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అబద్ధాలు మా డిఎన్ఏ అని మీరు నిరూపించుకునే సహజ లక్షణాలు. వాటికి ఆ జంతువులకు సహజ లక్షణాలు ఎట్లాగో కాంగ్రెస్ సహజ లక్షణం మోసం చేయుట, వంచన చేయుట, డబ్బులు దోచుకునుట, ఆ అధిష్టానానికి పంపించడం, ఇది వాళ్ళ